గోదావరి జిల్లాలో జాతరలు చూడాలి అంటే పెట్టి పుట్టాలి అనే విధంగా జరుగుతూ ఉంటాయి. నిజానికి అందులోనూ ఆషాఢ మాస జాతరలు అయితే చూడటానికి 2 కళ్ళు సరిపోవనుకోండి. మన కాకినాడ జిల్లాలో కొలిమేరు ప్రాంతంలో గృహలో స్వయంభూగా వెలిసిన పాదాలమ్మగా పిలుస్తూ ఉంటారు. ఏడాదికి ఒకసారి అత్యంత కన్నుల విందుగా ఈ జాతర మహోత్సవం ఒక్క కొలిమేరే కాకుండా సురవరం, సుభద్రమ్మపేట, తుని, పాయకురవపేట, అన్నవరం, అన్నవరం ఇలా సుదూర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరుతూ ఉంటారు. నిజానికి పంట పొలాల్లో స్వయంభూగా కొన్ని వందల సంవత్సరాల కిందట గృహలో పాదాలు వెలిసాయి. అప్పటి నుంచి పాదాలమ్మగా భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దీంతోపాటు ఆషాఢ మాసంలో ఒక మంగళవారం అమ్మవారికి జాతర నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి ఆ జాతర గ్రామంలోనే కాకుండా సుదూర గ్రామంలో స్థిరపడిన భక్తులు కూడా అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. వర్ణమయ పుష్పాలతో దేదీప్యమైన కాంతులతో అమ్మవారి ఆలయంతో పాటు కొలిమేరు గ్రామం అంతా కూడా చూడచక్కగా ఆకట్టుకుంటుంది. ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తిరుగుతున్నారు. గృహలో ఉన్న అమ్మవారిని పాదాలు దర్శించడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని ఒక సంకల్పంతో భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉంటారు. దీంతో ఒక పక్క ఆధ్యాత్మికం, మరో పక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులంతా కూడా గడుపుతున్న పరిస్థితి మాత్రం కొలిమేరు పాదాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద కనిపిస్తుంది. ఇక రాత్రి 7 గంటలకు ప్రత్యేక మందుగూడి సామాగ్రితో పాటు విద్యుత్ కాంతులు, ప్రత్యేక స్టేజ్, ఆధ్యాత్మిక ప్రోగ్రాంలు, కళా నృత్యాలు సైతం అత్యంత కమనీయంగా నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మన అమ్మవారి మూలవిరాట్ను దర్శించే ప్రయత్నం చేద్దాం. అర్చక స్వాములు అమ్మవారి మూలవిరాట్ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి మంగళహారతులు సమర్పిస్తున్నారు. మీ అందరికీ కూడా అమ్మవారి మూలవిరాట్ దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. అర్చకులు అమ్మవారి పాదాల చెంత మంగళహారతులు సమర్పిస్తున్నారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనుకోండి. శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి ఈ మంగళ నీరాజనాలు భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మీరైతే ఈ తుని ప్రాంతానికి వస్తే తుని నుంచి ఇటు కొలిమేరు రహదారిలో మనకి కుడి చేతి వైపు అమ్మవారి ఆలయం మనకి ఎడమ చేతి వైపు కనిపిస్తూ ఉంటుంది. పచ్చని పంట పొలాల్లో ఇటు అరటి తోటల మీదుగా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. నేనైతే వెళ్ళాను. మీరు కూడా తప్పనిసరిగా రండి.